మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినప్పుడు మీ అన్ని డౌట్స్ కూడా డాక్టర్‌తో మాట్లాడి క్లియర్ చేసుకొని వెళ్ళాలి. హాయ్ ఎవ్రీబడీ. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3 మంత్స్ బ్యాక్ మాకు ఒక పేషెంట్ వచ్చారు. సో, పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ కంప్లెయింట్స్ ఏంటంటే, ఫుడ్ సరిగ్గా వెళ్ళట్లేదు. ఈ గొట్టం దగ్గర నొప్పి వస్తుంది. అలాగే కొంచెం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. ఎక్కువ మోషన్స్ అయిపోతున్నాయని వచ్చారు. సో, మేము ఎండోస్కోపీ చేసి చూసాం. ఈ గొట్టం దగ్గర చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ అయ్యాయి. సో, దానికి మేము ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించాం. సో, 3 మంత్స్ తర్వాత వీళ్ళు రివ్యూకొచ్చారు. సో, ఇప్పుడు ఈ పేషెంట్ 3 కేజెస్ లాస్ అయ్యారనమాట. సో, మా ఎయిమ్ ప్రకారం తను వెయిట్ గెయిన్ అవ్వాలి. బట్ వెయిట్ లాస్ అయ్యి మా దగ్గరికొచ్చారు. ఈ 3 మంత్స్ కూడా వాళ్ళు ఫుడ్ చాలా తక్కువగా తీసుకున్నారు. ఎందుకంటే మా డాక్టర్ డిశ్చార్జ్ ఇచ్చినప్పుడు లెస్ ఆయిల్, సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పారు. ఆపేయమని చెప్పకుండా కొంచెం తగ్గించి పెట్టండి అని చెప్పారు. కానీ వీళ్ళేం చేశారంటే కంప్లీట్‌గా ఈ 3 మంత్స్ కూడా ఎటువంటి సాల్ట్ గానీ, కొంచెం కారం ఉన్న పదార్థాలు కూడా పేషెంట్‌కి ఇవ్వలేదు. పేషెంట్‌కి డిసీజ్ కండిషన్ కాకుండా ఈ 3 మంత్స్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. నీరసంగా అయిపోయారు, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయాయి, వైటమిన్స్ తగ్గిపోయాయి, హిమోగ్లోబిన్ తగ్గిపోయింది. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డాక్టర్‌తో అన్నీ కమ్యూనికేట్ చేసుకొని ఏది తినాలి, ఏం తినకూడదు, ఏ టైంకి రివ్యూకి రావాలి, ఏమైనా ఎక్సర్సైజెస్ చేయాలా, యాక్టివిటీస్ ఏం చేయాలి, అలాగే రివ్యూకి వచ్చినప్పుడు ఏమైనా టెస్టులు తీసుకొని రావాలా, లేకపోతే ఫాస్టింగ్‌లో రావాలా, ఇలాంటివన్నీ కూడా క్లియర్‌గా కమ్యూనికేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.